మార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్లుగా నిర్ధారణ అయిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా నిర్ధారణ అయిందన్నారు ఐజీ. సో దీనిపైన డిస్కస్ చేద్దాం. అసలు ఈ డెత్ మిస్టరీని ఏ విధంగా ఛేదించారు పోలీసులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ పోలీసులకు గత 19 రోజులుగా ఛేదించిన ఈ కేసు గురించి చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళకి నిజంగా ఏపీ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ తెలపాల్సిందే. చాలా టెక్నాలజీని వినియోగించి దాదాపు 300 నుంచి 600 సీసీ ఫుటేజ్లను పరిశీలించి ఆయన హైదరాబాద్ నుంచి ఇంటికి బయలుదేరినప్పటి నుంచి మనం మరి కాసేపట్ల విజువల్స్ని కూడా చూద్దాము. ఐజీ ఆల్రెడీ మార్నింగ్ చూపించారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎక్కడెక్కడ ఆయన టోల్ గేట్స్ దగ్గర కానీ షాప్స్ దగ్గర కానీ ఎక్కడెక్కడ ఆగారు, ఎన్నిసార్లు మద్యం సేవించారు, ఎలా వెళ్ళారు, హెడ్లైట్స్ వల్ల ఎలాంటి ప్రమాదం జరిగింది అనే విషయాలన్నీ కూడా ఐజీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మార్నింగ్ అంతా కూడా. సో దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తారు రాయపట్టి అరుణ గారు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, జనసేన అధికార ప్రతినిధి. అలాగే పుట్ట పీటర్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ FFCA క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్. అండ్ రాఘవేంద్ర గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆలివర్ రాయి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్ ఫోరం. మరి కాసేపట్లో పూర్ణచంద్రరావు గారు కూడా మాజీ డీజీ మరి కాసేపట్లో మనకు ఫోన్ ఇన్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. పుట్ట పీటర్ గారండి. రైట్, రాఘవేంద్ర గారు అండ్ ఆలివర్ రాయ్ గారితో మనం మాట్లాడదాము. నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే అండి. రాఘవేంద్ర గారు, 18 to 19 days పోలీసులు అసలు ఇది ఒక అనుమానాస్పద మృతి అన్న వాళ్ళకి ఈ 19 days చాలా సీసీ ఫుటేజ్ని సేకరించారు, చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు, విచారణ జరిపారు. పోలీసులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాట్స్ ఆఫ్ తెలపాలి, ఏపీ పోలీసులకు ప్రత్యేకించి. అండ్ ప్రభుత్వం నుంచి కూడా సహకారం అలాగే ఉంది. అంటే ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఐజీ కానీ, ఎస్పీ కానీ అందరూ కూడా ఇందులో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఈ ఏపీ పోలీసుల పనితీరు గురించి మీరేమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఏదైతే ఐజీ అశోక్ కుమార్ గారు కానివ్వండి, అదేవిధంగా ఎస్పీ నరసింహారావు గారు కానివ్వండి, ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దానికి సంబంధించి ముందుగా రాష్ట్ర పోలీసు వ్యవస్థకి మనమైతే హ్యాట్సప్ చెప్పుకోవాలి. దానితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మిస్సెస్ జెసికా గారు, అదేవిధంగా కిరణ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహనానికి ఈ యొక్క 20 రోజులు ఏదైతే 19 రోజులు అయిందో, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఈ 19 days లో వాళ్ళ యొక్క సహనానికి, వాళ్ళు ప్రభుత్వం మీద ఉంచినటువంటి నమ్మకానికి, అదేవిధంగా పోలీసు వ్యవస్థ మీద పెట్టినటువంటి గట్టి నమ్మకానికి వాళ్ళకు కూడా మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. ఈ రోజు వాళ్ళ యొక్క పేషెన్సీ తో పాటు, అదేవిధంగా వాళ్ళ యొక్క సపోర్ట్ తో పాటు, అదేవిధంగా పోలీసు వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చారో ఆ సపోర్ట్ అన్నిటితోటే ఈరోజు పోలీసు వ్యవస్థ ఎక్కడికక్కడికి దాదాపు ఇందాక ఐజీ గారు మాట్లాడుతూ 43 సీసీ ఫుటేజ్లు పాయింట్ టు పాయింట్ చూపించుకుంటూ వచ్చారంటే ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఒక గొప్ప వ్యక్తికి చెందినటువంటి మరణాన్ని ఈరోజు మనం ఛేదించడం అనేది చాలా గొప్ప విషయము. దీనిలో ప్రతి ఒక్కరు కూడా ముందుగా రాష్ట్ర ప్రజలు, అదే విధంగా క్రిస్టియన్ సామాజిక వర్గం ఏదైతే ఉందో అందరూ కూడా చాలా సహనంతో ఎంతగానో వేచి చూసి దీని మరణాన్ని మనం ఛేదించుకోవడం అందరూ కూడా హెల్ప్ చేశారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఎవరైతే రాజకీయ విధానంలో కొంతమంది శవాల మీద రాజకీయాలు చేద్దామని ఎవరైతే అనుకున్నారో వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ అవసరాల కోసం మతం ముసుగులో తమ యొక్క రాజకీయ పార్టీని నిలబెట్టుకోవడం కోసం కొంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయిపోయేసి ఇది హత్య అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం, కొంతమంది అనుమానాస్పదమైనటువంటి మృతి అని చెప్పేసి మాట్లాడడం, అదేవిధంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొంతమంది మాట్లాడడం, ఇటువంటి అన్ని కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా దీన్ని ట్యాకిల్ చేసేసి అటువంటి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే మాకు డైరెక్ట్ గా ఇవ్వండి, వాటిని కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఇప్పుడు జాన్ బెన్నీ లింగం గారు కానివ్వండి, అదేవిధంగా హర్ష కుమార్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తగిన సాక్ష్యాలు అందించుకోలేక ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఈరోజు రాష్ట్రంలో
శాంతి భద్రతల విషయంలో కూడా క్రిస్టియన్ సామాజిక వర్గం కూడా ఎంతో పేషెన్సీతో సహకరించింది. ఎందుకంటే క్రిస్టియన్స్ అనేవాళ్ళు చాలా శాంతిపరమైన వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్రంలో శాంతిని కోరుకుంటారు, హింసకు వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి ఇది వాళ్ళ యొక్క ఇది కూడా మనం గొప్పతనం కూడా చెప్పుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటే వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఎంతో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కానీ రాఘవేంద్ర గారు, కొంతమంది క్రిస్టియన్ సభ్యులు మాత్రం ఏంటంటే ఓకే, పోలీసులు ఆల్రెడీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, దాన్ని రిపోర్ట్ని బట్టి అప్పుడు మనం కూడా కన్ఫర్మేషన్ చేసుకుందాం. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫ్రెండ్ అనిల్, ఐ థింక్ ఆయన కూడా ఈరోజు మార్నింగ్ నుంచి చాలా మాట్లాడారు. అంటే నేను 2 విజువల్స్ చూసినప్పుడు మాత్రము, సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు మాత్రం ఇది యాక్సిడెంట్ అని అనుకున్నాను. బట్ ఎవరు ఏ మతాన్ని కూడా మనం కించపరచొద్దు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, కావాలనే చంపారు అని, అనుమానాస్పద మృతి అని అనడానికి వీల్లేదు అని ఆయన మృతి చెందిన 2వ రోజే ఆయన మాట్లాడానని చెప్తున్నారు. బట్ మిగతా క్రిస్టియన్ సంఘాలు మాత్రం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎందుకంటే మీరు చిత్రీకరించారు, యాక్సిడెంట్గా దీన్ని చిత్రీకరించారు, మేము మొదటి నుంచి కూడా ఇదే మాట్లాడుతున్నాము, ఇప్పుడు పోలీసులు దీన్ని నిర్ధారించేశారు, కానీ ఇది ఖచ్చితంగా మర్డర్ అని అంటున్నారు. లేదు, అది ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ఇంకా మారకపోతే ఏం చేయలేము. ఎందుకంటే ఇందాక ఐజీ గారు ఏవైతే సిసి ఫుటేజ్ విజువల్స్ చూపించారో ఆ విజువల్స్ మనం చూసినప్పుడైతే ఆయన ఫేస్ చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు మీరు ముఖ్యంగా గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర అయితే చాలా క్లియర్ గా ఉంది ఫేస్. అంటే అక్కడ మాస్క్ తీశారు ఆయన, ఆ మాస్క్ తీసిన సందర్భంలో మనం చాలా క్లియర్ గా ఆయన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా స్టిల్ ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం. ఇప్పుడు జాన్బెల్ని లింగం గారు చాలా ఎవరు మాట్లాడలేదు. నాకు ఆ సామాజిక వర్గం అంత ఇదిగా అంటే బాధ ఉంటది. ఎందుకంటే మనం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం, చాలా మంచి వ్యక్తిని, ఆయన ఒక ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చే అటువంటి వ్యక్తిని మనం ఈ రోజు కోల్పోయామంటే ఎవరికైనా బాధ ఉంటది. అయితే జాన్బెన్నీ లింగం గారు స్పెసిఫిక్ గా మీడియా ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చాలా ఇదిగా మాట్లాడినటువంటి పరిస్థితి, చాలా రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తిని వీళ్ళు మనం ప్రూఫ్స్ అడిగినప్పుడు ఆయన సబ్మిట్ చేయలేకపోయాడు. ఇప్పుడు చాలా క్లియర్ గా ఎక్కడ సీసీటీవీ ఫుటేజెస్, ఆయన మాస్క్ తీసిన ప్రతి ఒక్కది ఇక్కడ కూడా ఆయన యొక్క పోలికలు కానివ్వండి, ఆయన యొక్క ముఖ కవళికలు కానివ్వండి, అదే విధంగా ఒక దగ్గర చూపించారు. ఆయన యొక్క కామన్ గా ఏదైతే థమ్స్ అప్ చూపిస్తాడో ఎప్పుడు కూడా అది ఆయనకి ముఖ్యంగా ఒక కామన్ అలవాటు లాగా ఏదైతే ఉందో అది కూడా 2-3 దిక్కులు చూపించినటువంటి పరిస్థితి. దానితో పాటు ఆయన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసిన ప్రతి ప్లేస్, అదే విధంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి నాగోల్లో కానివ్వండి, అదే విధంగా మన ఏలూరు దగ్గర కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యాచ్ అయినటువంటి పరిస్థితి. అంటే సీసీటీవీ ఫుటేజ్ ప్లస్ యూపీఐ పేమెంట్స్ ఎక్కడైతే జరిగిందో ఆయన ఐజీగా క్లియర్ గా చెప్పాడు, మేము రివర్స్ లో ఇన్వెస్టిగేట్ చేసుకుని వెళ్ళాము, యూపీఐ పేమెంట్స్ ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరిగాయి వాటి ప్రకారంగా సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నామని చెప్పారు. ఇది క్లియర్ గా ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు ఎక్కడ ఒక యుగోకు పోయేసి ఒక ఇదిగా ఉన్నారని చెప్పేసి అయితే క్లియర్ గా చెప్పుకోవచ్చు. రైట్. మనతో పాటు పుట్ట పీటర్ గారు, అలాగే రాయపటి అరుణ